బ్యారేజ్ ను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం సివివి పిఆర్ఎస్ చేరుకొని పరిశీలిస్తున్నారు. బ్యారేజ్ లో దెబ్బతిన్న కుంగిన 7వ బ్లాక్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై నిపుణుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా సిడబ్ల్యూ పిఆర్ఎస్ నిపుణుల బ్యారేజ్లను సందర్శిస్తున్నారు. సమగ్ర పరీక్షల తర్వాత ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచనల మేరకే మేడిగడ్డ సహా మిగిలిన ఆనకట్టల మరమ్మతుల విషయంలో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. బ్యారేజ్ల వద్ద పరీక్షలు కూడా స్థానిక సంస్థలు కాకుండా ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలచే చేయించాలని తీర్మానించింది. బ్యారేజ్లకు పరీక్షల కోసం ఢిల్లీలోని సిఎస్ఎంఆర్ఎస్, పూణేలోని సిడబ్ల్యూపీఆర్ఎస్, హైదరాబాద్లో ఎన్జీఆర్ఐ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కమిటీ సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇప్పటికే ఆయా సంస్థలను సంప్రదించింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు నిర్వహించాలని, అందులో భాగంగా మొదట బ్యారేజ్లను పరిశీలించాలని కోరింది. ఈ మేరకు సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు ఆనకట్టలను పరిశీలిస్తున్నారు. ఎన్జీఆర్ఐ ప్రతినిధులు కూడా 1-2 రోజుల్లో పరిశీలన చేసే అవకాశం ఉంది. 3 సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించిన తర్వాత ఎవరితో ఏ పరీక్షలు చేయించాలన్న విషయమై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పరీక్షలు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉండగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షల్లో కొన్ని వర్షాకాలం కంటే ముందే పూర్తి చేయాలని భావిస్తుంది. వర్షాలు పడి ఒకసారి బ్యారేజీలోకి నీటి ప్రవాహాలు ప్రారంభమైతే ఆ పరీక్షలకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున త్వరితగతిన పరీక్షలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ ని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం సిడబ్ల్యూపీఆర్ఎస్ చేరుకొని పరిశీలిస్తున్నారు. ఇక బ్యారేజ్ లో దెబ్బతిన్న కుంగిన 7వ బ్లాక్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై నిపుణుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగానైతే సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు బ్యారేజ్లనైతే సందర్శిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ దగ్గరికి కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం చేరుకుంది. బ్యారేజీలోని 7వ బ్లాక్ లో దెబ్బతిని కుంగవైపోయినటువంటి పిల్లల దగ్గర క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులకు అడిగి వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బృందంలో 3 టెక్నికల్ నిపుణులు ఉన్నారు. బ్యారేజీ 7వ బ్లాక్ లో కుంగినటువంటి 15 నుండి 21 పిల్లర్ల వద్ద గేటు దగ్గర ఇసుక మేటలు కావచ్చు, గేటు దగ్గర ఎటువంటి పరిస్థితులు రానున్న కాలంలో వర్షాకాలం కనుక వరద వస్తే బ్యారేజీ సంబంధించినటువంటి గేటు సంబంధించి కావచ్చు, బ్యారేజీ దగ్గర ఎటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి సిచ్యువేషన్ స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో కూడా ఈ నిపుణుల కమిటీ అయితే పరిస్థితి కనబడుతుంది. 17, 18 గేట్లను ఎల్ఎన్టీ ఇంజనీర్లు
ఎత్తేందుకు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే నిపుణుల పర్యవేక్షణలో ఈ గేట్ల లిఫ్టింగ్ ప్రక్రియ కొనసాగించినట్టు కూడా తెలుస్తుంది. మేడిగడ్డ డ్యామేజ్ లో బయటటువంటి 17, 18 గేట్లను నిపుణుల ముందే ఎత్తేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు స్టీల్ బీమ్స్, వాల్ ప్లేట్లు, గడ్డలను క్లీన్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వరదలకు అడ్డంకి లేకుండా ఉండేందుకు గేట్లను ఎత్తాలంటూ కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆదేశించి 2 రోజుల పూర్తిగా గేట్లను నిర్మాణ సంస్థ ఎత్తనున్నట్టు తెలుస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ సంస్థ డ్యామేజ్ అయినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ ప్రకంపనలు కావచ్చు, విమర్శలు కొనసాగిన నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి మరమ్మతులు చేస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన నేతలు చెప్తున్నారు. కానీ అందులో ఏమీ లేదు. అప్పుడు ఈ నిర్మాణ లోపం జరిగింది. కేసీఆర్ కుటుంబం అంతా ఒక ఏటీఎంల ఆలోచన ప్రాజెక్టును మార్చుకుంది. అందుకే ఇటువంటి పరిణామాలు చోటు చేస్తున్నట్టు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన 3 నిపుణులు పరిశీలిస్తున్నారు. 3 నిపుణులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్న ఎటువంటి నివేదికను ఇవ్వబోతున్న చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా వర్షాకాలం రానున్న నేపథ్యంలోనే బ్యారేజీ సంబంధించినటువంటి గేట్లు ఎత్తి నిర్మాణం కొనసాగించడం కావచ్చు, లేదా మరమ్మతులు చేయడం కావచ్చు, లేదంటే ఆ గేటు పరిసర ప్రాంతాలంతా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటున్నటువంటి అన్ని అధ్యయనం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన అనంతరం అన్నారం తుంగిల్ల బ్యారేజ్ ను కూడా సందర్శించి అక్కడ ఎటువంటి పరిస్థితులు తలెత్తాయి, 3 వారాల్లో తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇవాళ మళ్ళీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు రావడం అయితే మరోసారి చర్చాంశం మారింది. వీళ్ళు పరిశీలించి ఎటువంటి నివేదికను ఇవ్వబోతారనే చర్చ అయితే కొనసాగుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.